ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మన జాతిపిత మహాత్మా గాంధీ పైన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మొత్తం కూడా ఇది రాజకీయంగా కూడా చాలా విమర్శలుగా వస్తుందని చెప్పవచ్చు. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఉన్నారు. ఆయన ఈ రోజున మా అధ్యక్షుడు మంచు విష్ణుకి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సిసిఎస్లో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన ఎలాంటి లీగల్ చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు వచ్చినటువంటిది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మంచు విష్ణు కలిసి చెప్పడం జరిగింది కదా, వాళ్ళు ఏమన్నారు ఏంటి అసలు? వాళ్ళు ఏదైతే మా అసోసియేషన్ మాదో కమిటీ ఉంటుంది, డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆయనకి ఇమీడియట్ గా దీనిపైన ఎందుకు మాట్లాడినో, ఈ రకంగా మాట్లాడడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కరెక్ట్ కాదు, ఈ రకంగా నువ్వు మనుషుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన చేసిన మాటల వల్ల మా అసోసియేషన్ పేరు కూడా దీని వలన చెడిపోయే పరిస్థితి ఉందని వారు ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా వారి కమిటీ ఏర్పాటు చేసుకుని ఆయనకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఆయన రిప్లై బట్టి తప్పనిసరిగా ఆయన పైన చర్యలు కూడా చేపడతాము, చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మా అసోసియేషన్ అధ్యక్షుడు వారి ట్రెజరర్ కూడా మాట ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ కూడా దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ